మీరిప్పుడు ఇన్నాళ్ళ తర్వాత ఒక కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అంటే లైక్ మీరు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దెర్ బీన్ ఏ గుడ్ బజ్. అయితే ఈ టైమ్ లైన్‌లో ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక సపోర్టింగ్ రోల్స్ కోసం లేదంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్రోచ్ అవ్వలేదండి అసలు? అడిగారు. చాలామంది అడిగారు. సపోర్టింగ్ రోల్స్‌కైతే అడిగారు. బట్ నాకనిపించింది ఏంటంటే, ఐ విల్ నాట్ సూట్ దోస్ రోల్స్ అని. అంటే ఆర్ ఇంపాక్ట్ ఐ విల్ నాట్ బి హ్యాపీ ఇన్ ఇట్. ఓకే. అంటే నేను ఇంపాక్ట్ కోసం చూస్తున్నారా? మీరు ఇది లేదంటే అడిగారు కాబట్టి చెప్తున్నా. 'రామ్ గోపాల్ వర్మ' గారి 'అటాక్' సినిమా ఇస్ మై లాస్ట్ ఫిల్మ్. దాంట్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాను. 2016. సో 'రామ్ గోపాల్ వర్మ' గారు షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 4, 5 డేస్ అయిపోయింది. హీ కేమ్ టు మై వ్యానిటీ వ్యాన్. సో వచ్చి, ఐ వాంట్ టు టెల్ మై ఒపీనియన్ అబౌట్ యూ నవీన్ అన్నారు. చెప్పండి సార్ అన్న. యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్. ఆయన స్టైల్లో చెప్తారు కదా, యూఆర్ గుడ్ లుకింగ్ గాయ్, బట్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ బి వర్కింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ అ పర్టిక్యులర్ ఫిల్మ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ వర్క్ ఇన్ దట్ అన్నారని. అప్పటికి నా మైండ్లో కూడా అదే నాంతాను, ఇది కరెక్ట్ కాదు. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. సో అక్కడి నుంచి డిసైడ్ అయ్యాక సినిమా అనేది చేయటం లేదు. అసలు చేయకపోతే కంప్లీట్గా లేదు. ఏదైనా వస్తే మంచి సినిమా, అంటే నాకు నచ్చేటట్టుగా ఉండి ఆడియన్స్కి నచ్చుతుంది అనుకుని చేసిన సినిమా అయితే చేద్దాం.